ఇక్కడ ప్రెజెంట్ అయితే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎర్రగడ్డ నుంచి అయితే చాలా మంది ముస్లిం ఓటర్స్ కూడా వచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మైనారిటీస్ని. రైట్ సార్ చెప్పండి, అంటే ఎలా ఉండేవారు మీతో మాగంటి గోపీనాథ్ గారు? బాగుంటుండే మంచిగా అవునా? మంచిగా అంటే చాలా क्या बोलते अभी का बोलता एक अच्छे अपने अपने भाई के नाथ देख लेते थे मेरे को। मैं टीडीपी से उनके पीछे मैं और अपने एक भाई के नाथ अच्छा है कि हर काम में कभी भी फ़ोन करो आधी रात को फ़ोन करो काम में आते थे हर चीज़ के लिए काम में आते थे। ఒకవేళ అంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్ వస్తే ఈసారి మళ్ళీ ఓట్ అంటే ఏ పార్టీకి పడే అవకాశం ఉందంటారు? బీఆర్ఎస్ కే తప్పకుండా 100%. ఎందుకంటే సార్ చేసిన అంటే ఎక్కడ సేవలు ఆలోచించుకుని డైరెక్ట్ బీఆర్ఎస్ అంటున్నారు? వై అవును, ప్రెసెంట్ అధికారంలో కూడా లేదు కదా. అధికారం లేకనా ఆయన చేసిన పనులునే కదా బాగా పనిచేసింది. ప్రజల్లో అంటే లీడర్స్ నమ్ముకోలేదు, ప్రజల్ని నమ్ముకున్నాడు ఆయన. ప్రజల్ని నమ్ముకొని పని చేసిండు ఆయన మొత్తం. ప్రజలు డైరెక్ట్ ప్రజలతో అది ఉంటుండే ఆయన अटैक कनेक्ट में रहते थे, डायरेक्ट पब्लिक के संगात रहते थे। वो लीडर्स के ऊपर नहीं रहता था, डायरेक्ट पब्लिक जो भी है पब्लिक से डायरेक्ट वो करते थे, बात करते थे। अब दूसरी आगे ऐसा रहता बोल तो लीडर से वाया जाना पड़ता, कुछ भी रहे तो लीडर को बोलना, लीडर जाके एमएलए को बोलते। यहाँ पे वैसा नहीं था, डायरेक्ट एमएलए पब्लिक से डायरेक्ट बात करते थे जो भी है। वो हिसाब से क्या 100% साहब ही आते बोलो, साहब के जो फैमिली को दिया तो अच्छा रहता। జూబ్లీ హిల్స్ లో మళ్ళీ బై ఎలక్షన్ వస్తే ఈసారి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? బీఆర్ఎస్ వస్తుందండి మళ్ళీ. ఎందుకని? ఎందుకంటే ఆయన ఇప్పుడు అది మంచిగా అందరి దృష్టిలో ఉన్నాడు, చాలా మట్టుకు అందరి దృష్టిలో, లేడీ దృష్టిలో చాలా ఉన్నాడు. అందుకనే ఆయన ఇప్పుడు ఆయన చనిపోయాడు కనుక ఆయనకు డెఫినెట్గా తీసుకొస్తారు మళ్ళీ. అంటే ఇప్పుడు ప్రెసెంట్ అధికార పార్టీలో లేదు బీఆర్ఎస్ పార్టీ, ఓడిపోయిన పార్టీ. లేకున్నా కానీ అధికారి పార్టీ రావాలని ఏం లేదు కదా. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే మనిషి చనిపోయాడు, చనిపోయినందుకు ఆయన కనీసం ఆయన జ్ఞాపకార్థమన్నా ఆయన తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీలు ఎవరినైనా తీసుకొచ్చి పెట్టి చేస్తారు అనమాట. అది రైట్, మీరేం చెప్తారు? మేము మూవీ ఇండస్ట్రీకి వచ్చామండి, మాది రాజమండ్రి. అయితే గోపీనాథ్ సార్ చాలా మంచివారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. నెక్స్ట్ టైం కూడా ఏదైనా అవకాశం వస్తే కనుక గోపీనాథ్ గారి ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఎన్నుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరేం చెప్తారు? మేమేం చెప్తాం, మేము టీఆర్ఎస్, మళ్ళీ టీఆర్ఎస్. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మాకు టీఆర్ఎస్ఏ, అంతే. అంటే ప్రెసెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా. మరి 3 ఏళ్ళు ఉన్నా కూడా మళ్ళీ బీఆర్ఎస్ని గెలిపిస్తే మీ ప్రజలకు అసలు ఏం మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అంతా మంచిగా జరిగింది. కాంగ్రెస్ వచ్చి ఏం చేయాలి మేడం? బీఆర్ఎస్ ఉన్నప్పుడు అంతా మంచిగానే ఉండే, ఇప్పుడు ఏం మంచిగా జరుగుతలేదు. ఏమంటే వేడి చేయండి, వేడి చేయండి, ఏమన్నా స్కీమ్ ఉంటే వేడి చేయండి, ఓన్లీ వెయిటింగ్ ఉంది. అంటే అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ ఏం లేదు, మొత్తం అవుట్ గోయింగ్ తీసుకునేది, ఇచ్చేది ఏం లేదు. ఏమంటే ఆ పేపర్ సబ్మిట్ చేయి, ఈ పేపర్ సబ్మిట్, అంతా సబ్మిట్ చేస్తున్నాము కానీ ఏం రాలేదు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఫెయిల్. ఇప్పుడు ఏమంటే మా సారు డబల్ బెడ్రూమ్ ఇచ్చారు, వారు ఒక్కన ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిరా హైదరాబాద్లో, ఇవ్వాలి, అంతా ఫెయిలే మేడం. మళ్ళీ అంటే ఎలక్షన్ వస్తే, బై ఎలక్షన్ వస్తే ఈసారి ఓట్ ఎవరికి వేస్తారు? हाँ केटीआर अन्ना तो अच्छे थे। केसीआर की हुकूमत अच्छी थी, उन्होंने सबको हेल्प करते थे शादी मुबारक के वास्ते में। अभी नो रेवंत रेड्डी आए जब से खाली ये फॉर्म भरो वो फॉर्म भरो, कोई भी स्कीमों का पूरा नहीं कर रहे। हमारे घर है ना, तो किराए से रहते, हम किराया बनना के बच्चों को पढ़ाना क्या करना। राशन कार्ड भी नहीं है अभी तक, खाली बोरे राशन कार्ड देते 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 अभी तक राशन दिए ना तो चावल दिए, अभी तक क्या खाना, क्या बच्चों को पढ़ाना, क्या करना। और खाली फ्री बसा कर दिया, बस हो गया। दूसरा राशन कार्ड नहीं है ना, तो घर है, घर भी देते, इंदिरा महिलू का घर देते वो रहेंगे, और अकाउंट में महीने को महीना पैसे डालते वो रहे, कुछ भी कर रहे नहीं, खाली बोलते जा रहे बस ये करते वो करते, स्कीम लाते जा रहे, मगर एक भी स्कीम पे अमल नहीं कर रहे। अभी तक राशन कार्ड नहीं आया हमारा, अभी तक राशन कार्ड ही नहीं बना।